హలో ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో ఎంతో వేగంగా అభివృద్ధి చెందిన షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే 44 కి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ లో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్స్ తో ఎక్సలెంట్ గా అభివృద్ధి చేస్తున్న ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు ఎస్కేపీ బృందావనం బై పైనీర్ బిల్డర్స్ అండ్ స్పీడెక్స్ రియాలిటీ. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ వివరాలు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 5.5 ఏకర్స్ లో ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 70. ఈ ప్లాట్స్ సైజెస్ 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి 263 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్ వర్క్స్ అనేవి చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ వేస్తున్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్ కి ఇరువైపులా ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ప్రాజెక్ట్ లో ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేశారు. ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి బ్యూటిఫుల్ పార్క్స్ ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ లో ఒక మోడర్న్ పార్క్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ మోడర్న్ పార్క్ లో పంచతత్వ వాక్ మరియు ఇన్ఫినిటీ వాక్ లాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఇవి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫైనల్ గా పంచతత్వ పార్క్ అనేది ఇలా ఉంటుంది. దీంట్లో ఇక్కడ మీరు 1, 2, 3 అప్ టు 8 దాకా చూస్తున్నారు కదా. ఈచ్ స్పేస్ లో డిఫరెంట్ ఐటమ్స్ ని ఫిల్ చేస్తారు. లైక్ 20 mm అండ్ 12 mm స్టోన్స్, 6 mm చిప్స్, రివర్ స్టోన్, రఫ్ శాండ్, ట్రీ బార్క్, బ్లాక్ సాయిల్, వాటర్, ఇలా. ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో ఈ 8 సింబల్ లో ఉన్నది ఇన్ఫినిటీ వాక్. ఇక్కడ మీరు ఇన్ఫినిటీ వాక్ బెనిఫిట్స్ చూడొచ్చు. 8 షేప్ లో నడవటం వల్ల కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అలానే బేర్ ఫుట్ తో వాకింగ్ చేయటం వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ వివరాలు చూస్తే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఏరియా ఫర్ సోషల్ ఇన్ఫ్రా లాంటి ఎమ్యూనిటీస్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం 100% వాస్తు ప్రకారం ఉంటుంది. సో ఇన్ని రకాల లగ్జరియస్ ఎమ్యూనిటీస్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో విల్లా ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 22,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. అలానే ఐసిఐసిఐ మరియు యాక్సిస్ బ్యాంక్స్ నుంచి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన బృందావనం ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇటుపక్క మీరు వైట్ కలర్ లో చూస్తున్నది హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే 44. ఇదంతా షాద్నగర్ ఏరియా. సో ఈ బెంగళూరు హైవే మీద చూస్తే ఈ హైవే కి పక్కనే ఇక్కడ నుంచి ఒక సర్వీస్ రోడ్డు ఉంటుంది. ఈ సర్వీస్ రోడ్డు వాడుకొని మనం జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న బృందావనం ప్రాజెక్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు కొంచెం లాంగ్ లో చూస్తే ఇది షాద్నగర్ రైల్వే స్టేషన్. ఇది షాద్నగర్ ఏరియా. ఇటుపక్క ఉన్నది షాద్నగర్ నుంచి చేవెళ్ళ వెళ్లే రోడ్. ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ చూస్తే ఈ బెంగళూరు హైవేని 6 లైన్ హైవే లాగా వైడ్ చేస్తున్నారు. ఈ వైడింగ్ కి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అలానే ఇక్కడ ఉన్న షాద్నగర్ రైల్వే స్టేషన్ ని కూడా మెట్రో స్టేషన్ లాగా ప్రతిపాదించారు. సో ఇప్పుడు మనం షాద్నగర్ లో ఉన్న స్కూల్స్ చూస్తే ఇక్కడ ఢిల్లీ వరల్డ్ స్కూల్, ఇక్కడ ద మాస్టర్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ సాయి చైతన్య టెక్నో స్కూల్, ఇక్కడ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్, ఇక్కడ మేధా ఇంటర్నేషనల్ స్కూల్. ఈ లొకేషన్ లో వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. ఈ విధంగా ఈ బృందావనం ప్రాజెక్ట్ లో ఎవరైనా విల్లాని నిర్మించుకుంటే వాళ్ళ కిడ్స్ ఇక్కడ నుంచి 5 to 10 మినిట్స్ లో కాలేజెస్ అండ్ స్కూల్స్ కి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న వర్క్ లొకేషన్స్ చూస్తే షాద్నగర్ లో ఉన్న బిజినెస్ మరియు ఆఫీస్ స్పేసెస్ కాకుండా మన ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో ఇక్కడ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఈ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్లే రోడ్ మన ప్రాజెక్ట్ కి ముందు నుంచే వెళ్తుంది. దీనిని 100 ఫీట్ రోడ్ లాగా వైడ్ చేయాలి అని ప్రతిపాదించారు. ఈ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా పెద్ద కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, నాట్కో ఫార్మా లిమిటెడ్, పోకర్నా ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. ఇదే నిర్మాణ దశలో ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ మొత్తం 22 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ లోనే నాట్కో ఫార్మా, పోకర్నా ఇంజనీరింగ్ లిమిటెడ్ కూడా ఉన్నాయి. అలానే మనం ఇంకొంచెం ముందుకు వెళ్లి చూస్తే ఈ లొకేషన్ లో పిఎన్జి ఫ్యాక్టరీ ఉంది. ఇంకా ఈ షాద్నగర్ చేవెళ్ల రోడ్ లో చూస్తే ఈ షాద్నగర్ నుంచి 5 to 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ ఎల్కట్టా అనే ఏరియా దగ్గర అదాని కనెక్ట్స్ డేటా సెంటర్ ఉంది. అలానే ఇక్కడ మీరు చూస్తున్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ ఎగ్జిట్. ఇక్కడ నుంచి నేషనల్ హైవే వాడుకొని బృందావనం ప్రాజెక్ట్ దగ్గరికి 20 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఈ ఎగ్జిట్ 16 దగ్గర కిందకి దిగితే ఫస్ట్ వచ్చే ఏరియా ముచ్చింతల్. ఈ ముచ్చింతల్ దగ్గర ఇక్కడ జిమ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్, దానికి పక్కనే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉన్నాయి. ఇదే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడే జిఆర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ఉంది. ఇది మొత్తం 34 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. దీనిని 2022 లో ఇనాగ్రేట్ చేశారు. ఈ ముచ్చింతల్ దాటి 10 మినిట్స్ డ్రైవ్ చేస్తే ఇక్కడ చేగూరు రోడ్డు వస్తుంది. ఈ చేగూరు రోడ్డు లో ముందుకు వెళ్తే ఇక్కడ
కన్హా శాంతివనం ఉంది. ఇదే కన్హా శాంతివనం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్పిరిచువల్ సెంటర్. ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. అలానే స్పిరిచువల్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ చేగూర్ రోడ్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా కొత్తూర్. ఈ కొత్తూరు దగ్గర నుంచి నేషనల్ హైవే 44 లోకి అలానే షాద్నగర్ లోకి వెళ్ళటానికి 2 రోడ్లు ఉంటాయి. ఇటువైపు షాద్నగర్ లోకి వెళ్లే రోడ్డు కూడా 100 ఫీట్ రోడ్. ఈ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ లో ఇక్కడ సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. ఇదే సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది మల్టీ క్యాంపస్ ఫెసిలిటీ. అంటే బిజినెస్ మేనేజ్మెంట్, లా స్కూల్, మేనేజ్మెంట్ స్టడీస్ లాంటి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అలానే ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ రీజనల్ రింగ్ రోడ్ కి 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. సో మన ప్రాజెక్ట్ ఈ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి లోపలే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి జస్ట్ 20 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఈ షాద్నగర్ టౌన్ కి పక్కనే ఎక్సలెంట్ లొకేషన్ లో ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.